ఈ సూపర్వైజర్ వెనుక ఖచ్చితంగా ఫనీ కుట్ర ఉందనిపిస్తోంది ఆనంద్. చూద్దాం గాయత్రి. నిజానికి ఫనీ హస్తం ఉందని తెలిస్తే మనకొక పెద్ద ఎవిడెన్స్ దొరికినట్టే. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళి ఇంట్లో అందరి ముందు వాడి బండారం బయట పెడతాను. ఇన్ని రోజులు వెనకుండి వాడు చేస్తున్న కుట్రలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాను. మేడం, మీరొచ్చారేంటి? ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలి. మేడం, మీరనేది నాకేం అర్థం కావట్లేదు మేడం. నీకన్నీ చెప్తాను. మేడం, నేను పారిపోవడం ఏంటి మేడం? మీరు నన్ను కాపాడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏ, నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ ఫ్యామిలీ బాగుండాలంటే నువ్వు బ్రతికుండాలి. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే అనంత్ వాళ్ళు వస్తే నిన్ను చావు బాది పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. మేడం, మీరు చెప్పేది నిజమే కదా? నిజంగానే మీరు నన్ను క్షమిస్తున్నారా? క్షమించాలేవయ్యా, రా. రండి. పద. వామ్మో, అనంత్ గాయత్రి వచ్చేస్తున్నారు. హే, పద పద. ఏ, నువ్వు ఒక పంచే. నువ్వు ఆ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపో. వెళ్ళి ఫాస్ట్గా. సూపర్వైజర్ తప్పించుకొని పారిపోయాడు. సాక్ష్యం దొరుకుతుందనుకుంటే మన చేతికి అందకుండా పోయింది. అవునంత్, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సర్లే, మిస్ అయినంత మాత్రాన మళ్ళీ దొరకకుండా ఉంటాడా? ఏదో రకంగా వాణ్ణి వెతికి పట్టుకుందాం. అది కాకపోతే ఇంకొక ఆధారమైన దొరుకుతుంది. పద గాయత్రి. అమ్మో, ఇప్పుడు నేను హాస్పిటల్లో లేకపోతే మళ్ళీ నా మీద అనుమానం వస్తుంది. అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అమ్మో, ఒరేయ్,
ఆ సత్య వెళ్ళిన పని పూర్తి చేస్తుందా? ఆ సూపర్వైజర్ని తప్పించిందంటావా? వామ్మో, నాకేం అర్థం కావట్లేదురా. వాడు గాని నోరు తెరిస్తే మన పనైపోతుందిరా బాబోయ్. నాన్న, అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఆ, సత్య పని పూర్తి చేస్తోంది, సరేనా? ఒరేయ్, వీళ్ళు వస్తున్నారు. మరి సత్య అయ్యేదిరా? మరి సత్య ఎక్కడుంది? పదండి. సత్య, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం చేస్తున్నావు? నిన్ను వీళ్ళతో ఉండొద్దు అని చెప్పాను కదా. అబ్బా కృష్ణ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వదులు, మరీ అదిగో చెయ్యదులు. నేను వదలను. వదులు. రేపు నందిని పెళ్ళి ఉంది కదా, నువ్వు ఇక్కడే ఉంటే ఎలా? నువ్వు నాతో వచ్చేయి సత్య. ఏ, వదులుతావా లేదా? వదులు. నేను వెనకాలొస్తాను. నాకు చాలా పనుంది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు. నువ్వు వెళ్ళి అక్క పెళ్లి పనుల్లో హెల్ప్ చేయి. నేను వచ్చేస్తాను. నువ్వు రాకుండా నేను వెళ్ళను. వద్దులు కృష్ణ, నేను వదలను. నిన్ను కొట్టే. ప్లీజ్ కృష్ణ, అర్థం చేసుకో. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. అక్క పెళ్లికి నగలు కావాలి కదా, అవి ఏర్పాటు చేసుకుని వస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. సరే అయితే నువ్వు త్వరగా వచ్చేసాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ, అవును, మీరేంటిక్కడ? బామ్మ వాళ్ళేరి? పెద్దవాళ్ళు కదమ్మా, అత్తయ్య అక్క ఎందుకులే అని మేమే వాళ్ళని ఇంటికెళ్ళమని చెప్పాం. మీరు కూడా లేరు, ఇక త్రిపురని ఎవరు చూసుకుంటారు చెప్పు? అందుకే మేమున్నాం. అనంత్ గారు, మనం ఒకసారి అక్కని చూసొద్దాం, పదండి. అమ్మమ్మ, ఎందుకమ్మా అక్కని డిస్టర్బ్ చేయటం? ఇందాకే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. పర్లేదు బాబాయ్, మేము వదిన డిస్టర్బ్ చేయం. అలా చూసి వచ్చేస్తాం. పద గాయత్రి. వద్దు. పిన్ని, ఇలా చూసి అలా చూసి వచ్చేస్తాం. వచ్చేస్తాం. ఒరేయ్, అయ్యో దేవుడో. అమ్మో, అయిపోయింది. ఇక దొరికేశాం. మొత్తం సర్వనాశనం అయిపోయింది. హ్మ్.